నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మాంసాహార దుకాణాల యాజమానులతో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దుకాణ యాజమానులు మాంసాహార ప్యాకింగ్ కొరకు బయోడిగ్రేడబుల్ కవర్లు మాత్రమే వాడాలని సూచించారు. చికెన్, మటన్లను బయట వేలాడదీసి ప్రజల కోసం కనిపించకూడదన్నారు. దుకాణ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గోపవరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి, బద్వేల్ అర్బన్ రూరల్ సిఐలు లింగప్ప, కృష్ణయ్య, ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కువ విమర్శలు ప్రజల నుంచి మేము ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఎంకరేజ్మెంట్ వల్ల. కాబట్టి పైగా మేము పోలీస్ స్టాఫ్ చెప్తున్నాము, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నాము. అయినా కూడా ఒక లిమిట్ వరకు కంట్రోల్ చేయాలి, కానీ పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఆటో కానీ బికాస్ ఆఫ్ ఆ షాప్స్ ఎంకరేజ్మెంట్ వల్లని బస్సెస్ ఇన్ గేట్ కానివ్వండి, అవుట్ గేట్ కానివ్వండి చాలా ఇబ్బంది అవుతుంది. బస్సు ప్లాన్ చేసుకోవడం కానివ్వండి, ప్రజలకు హాస్పిటల్ బాగుపడతాయి, అంతే, అంతకంటే ఏం లేదు. ఈ దోమలు వీటి వల్ల జ్వరాలు అన్నీ వచ్చి దీన్ని కొంచెం క్లీన్గా ఉంచాలి. దేశం అంతా క్లీన్ 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 అని నరేంద్ర మోడీ గారు అంటూనే ఉన్నారు, ర్యాంకింగ్ ఇస్తున్నారు, స్వచ్ఛత ర్యాంకింగ్ అని. కానీ మన బద్వేల్లో మెయిన్ రోడ్లో రీసెంట్గా కలెక్టర్ గారు చూసి కూడా కొంచెం బాధపడిపోయారు. కొంచెం సీరియస్గా దీని మీద ఏదో చేయాలని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. క్లీన్ ఉండాలి, కనీసం అలా ఉంది. అలా ఉంటూ డస్ట్ వ్యర్థాలన్నీ కూడా అక్కడ పోకూడుతున్నాయి. వాటిని ఏదైనా చేసి కాస్త మీకు ఇబ్బంది పడకూడదు, అలాగని బద్వేలు బాగుండాలి, మీ ఉపాధి పోకుండా ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆర్డీఓ గారికి కొన్ని ఇచ్చారు. చాలా సంవత్సరాల నుంచి దాదాపు 15 నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు. సో పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బస్ స్టాండ్ ఏరియా కాబట్టి బస్సెస్ మూవ్మెంట్ ఉంటుంది. దాంట్లో ఇది సిద్ధవట్ రోడ్ కాబట్టి చాలా బస్సులు, టూ వీలర్స్, ఈవినింగ్ అయితే మరీ చాలా మంచి డ్రైవ్ చూస్తున్నాం. సో మీ షాపుల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ రోజు ఏదో తెలుసో తెలియకో మీ బతుదేరు కోసం మీకున్న అవకాశాలను పట్టుకొని మీరు ఆ రోజు అక్కడ ఏదైతే ఆర్ఎండ్బి రోడ్ ఉందో ఆర్ఎండ్బి రోడ్డు మీద మీరు ఎంక్రోచ్మెంట్ చేసి అక్కడ కొన్ని టెంపరీ కట్టుకోవడం జరిగింది. సో ఆ రోజు పరిస్థితుల్లో అది మీరు కట్టుకోవడానికి మీరేమి తప్పు చేశారని నేను చెప్పడం కానీ, బట్ దానికి ఒక మనం సొల్యూషన్ వచ్చి మీకు కూడా బతుకుదేరు జీవనోపాధి ఇక్కడ దెబ్బతినకుండా, సో పబ్లిక్ కూడా ఎవరికి కన్విన్స్ కాకుండా, అలాగే బస్ స్టాండ్ ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్ డిపోకు వాళ్ళ డిపో మేనేజర్ ఆఫీస్ అయితే ఇంకా అసలు ఎక్కడ ఎందుకు పడిపోయింది, దానికి పోవడానికి లేదు. ఎందుకంటే పబ్లిక్ మొత్తం బ్లాక్ అన్నమాట. ఇంకా పబ్లిక్ ఇంకా బస్సు మీద పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఇంతవరకు లాస్ట్ టైం ఒకసారి మనం దీని మీద ఎక్సర్సైజ్ చేశారు. కొంతమంది ఆల్మోస్ట్ అమౌంట్ మనీ కూడా పే చేశారు. సో ఏదైతే 50% ఉందో ఆ మనీ కూడా పే చేయడం జరిగింది. ఆ మనీ కూడా ఇంకా మనకు రాజంపేట ఆడియో చలనాన్ని చూపించండి సార్. దాని తర్వాత ఒక్క సిట్టింగ్ కాకుంటే 10 సిట్టింగ్లు కూర్చుంటాం సార్. తమరు అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అందరము కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వస్తాము, అధికారులకు సహకరిస్తాం సార్. ముందు మాకు మేజర్ ఇష్యూ ఉండేది ఆ డ్రైనేజీలో ఉన్నది పని చేయండి సార్. దాని తర్వాత నాకు తెలిసిన విషయం సార్, దాని తర్వాత మీరు రివ్యూ మీటింగ్ పెట్టించి చేసినా కానీ తమని అధికారులు సార్ అంటే పని జరిగే జరుగుతుంది. వర్షాల వల్ల కొంచెం డిలే అయినా కానీ అది ఇక రైల్వే ఓపెన్ పెట్టలేదు. అక్కడ బతికే వాళ్ళు ఒక్కొక్క అంగట్లో 4-5 మంది ఉంటారు. ఒక్కొక్క అంగట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు సార్. దీనికి ఆ రోజు కమిట్మెంట్ ఏంటంటే మేము ఆ అమౌంట్ కంటే ఒక వారం రోజుల్లోనే పని స్టార్ట్ చేస్తామని చెప్పినాము. చేయలేదు. పలు దఫాలుగా పోయి మన డిఎం గారిని మేము అడిగినాము, చేస్తామని చెప్పినారు. ఆర్ఎం గారి నుండి కూడా ఒకసారి అడిగినాము, ఆయన కూడా చేస్తామని చెప్పినారు, చేయలేదు. మళ్ళీ రాష్ట్ర ఈ ఆర్టీకి సంబంధించిన ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ ఉన్నారు, ఆయన కూడా అడిగినాము. మేము త్వరలోనే మొదలు పెట్టడం చేపిస్తామని చెప్పినారు ఆయన కూడా. ఇంతవరకు 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంతవరకు మాకు ఎటువంటి చూపించలేదు. ఆ డబ్బు కట్టింది మేము చెప్పినట్టు అక్కడే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఆ రోజు మెయిన్ పాయింట్ ఏంటంటే మా జీవనోపాధి కోల్పోకుండా కాంప్లెక్స్ నిర్మించిన తర్వాతనే
ఎవరి వాళ్ళు సొంతంగా తీసేసుకునే దానికి ఆ రోజు కమిటీ వేరే వ్యాపారాలను మేము చేసుకుంటామన్నా ఒకే ఫ్యామిలీలో నలుగురం కలిసి ఒక్కొక్క షాప్లో ఉన్నాము. మా మార్కెట్ కేటాయించండి. ఆల్రెడీ గవర్నమెంట్ కేటాయించింది సార్ గుంటలు. కూరగాయల మార్కెట్, ఫిష్ మార్కెట్, చికెన్ మటన్ మార్కెట్ కేటాయించింది సార్. అది డెవలప్ చేసి వాళ్ళు వాడికి పోతారు, వాళ్ళు మంచి వ్యాపారాలు పెట్టుకుంటారు సార్. అందుకు ఇంతకుముందు మనం పేమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ రూల్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాటు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వేములకోట మార్కాపురం చెరువులను పరిశీలించి వాటి పరిస్థితులను సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని భరోసా కల్పించారు. తుఫాన్ వల్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఫలితంగా వాగులు వంకల్లో ప్రవాహం పెరిగి పంట పొలాలు నీట మునిగాయని, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిందని అన్నారు. కొన్ని చోట్ల రోడ్డు కూడా దెబ్బతినిందన్నారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జియో కోఆర్డినేట్స్ ఆధారంగా నష్టాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఎట్లా జరుగుతుంది, తర్వాత ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఈ వాగులు వంకలు కూడా ఏవైతే ప్రవహిస్తున్నాయో వాటి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు నేను జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగా మార్నింగ్ నుంచి బెస్తవారిపేట, తర్వాత అటు ఖమ్మం చెరువు, గుండ్లకమ్మ రివర్ పరివాహక ప్రాంతం, అదేవిధంగా డోర్నాల మండలంలోని గంటవానిపల్లి అండ్ కటకానిపల్లి ఈ 2 ప్లేసెస్లో తీగలేరు వాగు ప్రవహించడం వల్ల అక్కడ కొన్ని బ్రీచెస్ వచ్చినాయి. వాటిని చూసుకుని ఇప్పుడు మార్కాపురం వచ్చాం. మార్కాపురంలో మండలంలో ఈ నికరంపల్లి విలేజ్లో కాటన్ ఫీల్డ్స్ చాలా డిస్టర్బ్ అయినాయి. అయితే ఈ కాటన్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ వర్షం వల్ల డ్యామేజ్ అయినాయి. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో వెళ్ళి అదన్నీ కూడా చూడటం జరిగింది. దాంతోపాటు మనకు ఉన్నటువంటి వేములకోట ట్యాంకు అండ్ మార్కాపురం ట్యాంకు, ఈ 2 ట్యాంక్స్ కూడా మనం చూడటం జరిగింది. అందులో ఎమ్మెల్యే గారు ఈ మార్కాపురంకి సంబంధించిన ట్యాంక్కి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చూపించాలని చెప్పేసి అన్నారు. దాని విషయం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాము. ఎంతో పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి రేపు రాబోయే రోజుల్లో ఇవి పంటలకి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సోర్సెస్ కాబట్టి వీటన్నిటిని కూడా పునరుద్ధరిస్తామని, తర్వాత దాన్ని ఎట్లా కదా ప్రిజర్వ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా ఆమె తండ్రి గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గొల్ల గ్రామానికి చెందిన వన్నూరు స్వామి తన 6 ఏళ్ల కుమారుడు పునీత్ రాజ్తో కలిసి పాత చెరువు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై గొల్లపురం వైపు వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. దీంతో కారు పంట పొలాల్లోకి బోల్టా పడగా వన్నూరు స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. పునీత్ రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే ఒక ప్రైవేట్ వాహనంలో అనంతపురంకు శ్రీకృష్ణ నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ పునీత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంబులెన్స్ ఆలస్యం కావడంతో గాయపడిన వారిని ప్రజలే ప్రైవేటు వాహనాల్లో హాస్పిటల్స్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ చెంచుగుడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పంపిణీ చేశారు. ఆయనకు గ్రామస్తులు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ స్వయంగా అందించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఆర్జీ రూపంలో ఇస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఎన్నికల వరకే పార్టీలని, ఎన్నికల తర్వాత అందరూ సమానమైనది, తనకు సమస్య అని వస్తే ఎవరైనా సరే పరిష్కరిస్తానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని
చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించే వ్యక్తినని, తాను మాటల మనిషి కాదన్నారు. అనంతరం చవటగుంట వద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 55 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తరగతి గదులు, లైబ్రరీ భవనాన్ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం, తహసీల్దార్ బాబు, ఎంఈఓ దామోదర్, మండల అధ్యక్షుడు లోకనాథం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కార్యకర్తలు గ్రూపులుగా డివైడ్ అవ్వకండి. ఒక గ్రూప్ వెళ్ళి చెయ్యి అనేది ఇంకో గ్రూప్ వెళ్ళి చెయ్యొద్దు అనేది అది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా కలిసికట్టుగా ఒకే లాంగ్వేజ్ అంటే ఒకే ఇదే మీరు మాట్లాడితే పనులు మంచిగా జరుగుతాయి. ఒక గ్రూప్ వెళ్ళి ఎంఆర్ఓ పోయి ఇబ్బంది పెట్టి ఇది చెయ్యి అనేది ఇంకో గ్రూప్ వచ్చి ఎంఆర్ఓ దగ్గర పోయి చేయొద్దు అని చెప్పి, ఒక గ్రూప్ ఎంపీడీఓ దగ్గర పోయి చెయ్యి అనేది ఇంకో గ్రూప్ దీన్ని చేయొద్దు అంటే మనమే అభివృద్ధి పనులను ఆపినట్టు అవుతుంది. మన ప్రభుత్వం కింద నుంచి అప్ టు సీఎం గారి వరకు 24 గంటలు పరిగెత్తి పనిచేసే ప్రభుత్వం. నేను కూడా హాస్పిటల్లో పనిచేసాను. నైట్ 3 గంటలు అయింది నేను బయటకు వచ్చేటప్పుడు. పల్లె నిద్రపోయి వాళ్ళతో మాట్లాడి అందరు పెనుమూరు మండలంలో అన్ని కూడా కూర్చొని మాట్లాడి నైట్ వచ్చినప్పుడు 3 గంటలు అయింది. ఏ ఎమ్మెల్యే 3 గంటలకు వస్తాడంటే కొత్త నిద్రపోతాడు. 9 గంటలకు స్టార్ట్ చేసి నైట్ 3 గంటల వరకు ఏ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు రాష్ట్రంలో? ఎవరు తిరగనుంటారు? ఇవన్నీ కూడా మీకు మంచి చేయాలి. నేను ఉన్నంత వరకు ఈ నియోజకవర్గం మంచి అభివృద్ధి బాటలో పెట్టాలి. ఏది కూడా ఇబ్బంది ఉండకూడదు. లాస్ట్ టైం ఏంటంటే నువ్వు ఇప్పుడు నా కోట వేయలేదు, నువ్వు పక్కకు ఈ ఊరు నా దగ్గర రావద్దు అని కసురుకునే టైప్ నేను కాదు. మీరు ఎంతమంది వచ్చినా ఎంత మాట్లాడినా ఓపికగా వినే క్యారెక్టర్ నాది. ఖచ్చితంగా మీకు అన్నీ కూడా నా పరిధిలో ఉండేవన్నీ కూడా 200% న్యాయం చేసే క్యారెక్టర్ నాది. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయము, కేసులు వేయము, ఇబ్బంది పెట్టము. పోయిన గవర్నమెంట్లో ఒక్కొక్కరి పైన కేసులు వేశారు, భూములను లాక్కున్నారు. ఎమ్మెల్యే మనుషులు వచ్చి అరాచకాలు చేశారు. ఎక్కడ భూమి తిరిగినా దాన్ని ఆక్యుపై చేసుకునేశారు. విచ్చలవిడిగా సారా అమ్మినారు. ఎక్కువ మాట్లాడితే ఇంట్లో. అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చారంటూ గత 3 రోజులుగా పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఎస్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరాన్ని మాజీ వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సందర్శించి దీక్షలో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు ప్రాంతం భౌగోళికంగా, పరిపాలనా దృష్ట్యా రెవెన్యూ డివిజన్ స్థాయి గుర్తింపునకు అన్ని అర్హతలు కలిగి ఉందన్నారు. ప్రజల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకోకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలోపే పీలేరు రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తమకు సంఘీభావం తెలిపినందుకు పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు, విద్యార్థుల సంఘాలు అలాగే ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పీలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరుతూ 3వ రోజుకు జరుపుకున్న 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు ఈ ప్రపంచానికి రెవెన్యూ డివిజన్ అవసరము అని చెప్పి ఆవశ్యకతను నొక్కి వక్కానిస్తూ మరి ప్రసార మాధ్యమాల ద్వారా ఈ బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి సాధనా కమిటీ కన్వీనర్ సుధాకర్ బాబు గారు, అదేవిధంగా గౌరవనీయులు పాలకొండ శ్రీనివాస గారు, భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు, గౌరవనీయులు గుర్రం నారాయణ గారు, మాల ఐక్యవేదిక నాయకులు, శ్రీ అమృత తేజ గారు, ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం, గౌరవనీయులు తుమ్మల ధర్ని కుమార్ గారు, మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవనీయులు ముల్లంగి చంద్రయ్య గారు, ఎండిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి గారు, శ్రీ భానుప్రకాష్ గారు, డిబిఎస్ఎఫ్ అధ్యక్షులు వారు, శ్రీ రామాంజలి గారు, ఎంఎం ఐక్యవేదిక, వీరి నేతృత్వంలో ఆధ్వర్యంలో గత 3 రోజులుగా వారు గలం విప్పి మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామం గంటవానిపల్లి సమీపంలో దెబ్బతిన్న తీగలేరు వాగు బ్రిడ్జ్ పునరుద్ధరణ పనులను కలెక్టర్ రాజాబాబు ప్రత్యక్షంగా పరిశీలించారు. తదనంతరం కటకానపల్లిలోని వెలుగొండ ప్రాజెక్టు కాలువ వద్ద గండిపడ్డ ప్రదేశాన్ని కూడా పరిశీలించిన కలెక్టర్
తుఫాన్ కారణంగా వరదలు ముంచెత్తిన ప్రాంతాల పరిస్థితిని తెలుసుకున్నారు. వరదల కారణంగా 7 ఎకరాల మిర్చి పంట నష్టపోయి తీవ్ర ఆవేదనకు గురై క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు రసూల్ను కలెక్టర్ పరామర్శించారు. రైతును అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వ సహాయం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మార్కాపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్ఐలు వరలక్ష్మి, అబూద్ అలీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడిరి ఎరిక్షన్ బాబు, అలాగే వివిధ శాఖల అధికారులు, ఎంఆర్ఓ అశోక్ రెడ్డి, ఎండిఓ మాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్లో మొన్న తుఫాను చాలా డ్యామేజ్ చేసింది కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి అధికారులందరూ కూడా తీసుకొచ్చి సో దానికి పరిష్కారం ఏంటి, ఇమీడియట్గా చేయవలసింది ఏంటి అనే దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి నేను మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రావడం జరిగింది. నాతో పాటు మనకి మార్కాపురం ఆర్టీఓ గారు, తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు, తర్వాత ఇంకా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో కూడా మనం ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్గా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నైతే ఏదైతే పొలము ఒక అబ్బాయిది ఇంతకుముందు ఈ బాగా డిస్టర్బ్ అయ్యి తర్వాత నా పొలం అంతా పోయిందని చెప్పేసి చాలా డిస్టర్బ్ అయ్యాడు. అతను పలకరించడానికి కూడా వచ్చాము. సో అతనికి భరోసా ఇచ్చింది ఏంటంటే ముందు రాళ్ళు ఏదైతే ఉన్నాయో తొలగిస్తే పంట పండించుకోవడం వీలుంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ల్యాండ్ సర్ఫేస్ ఎలివేషన్ బట్టి ఆ మట్టిని కూడా ఉంటే దాన్ని కూడా మనం తొలగించడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఇప్పటికప్పుడు మనకి దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 200 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశామని, రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. కుత్బుల్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించామని అన్నారు. నియోజకవర్గం మొత్తం 4000 ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన లక్ష్మారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని, ఆయన శేష జీవితం ప్రశాంతంగా గడవాలని ఆకాంక్షించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే 200 మందికి ఉదయం కుట్టు మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చాం. గతంలో 200, మొత్తం 400 మందికి కుట్టు మిషన్లు ఇచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రైతాంగం కోసం ఒక 5-6 ప్లేస్లలో ఈరోజు రైతుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకొని ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం. కుత్బుల్లాపూర్ గ్రామంలో వేలాది ఇళ్లను 4000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు నియోజకవర్గంలోనే నెంబర్ 1గా ముందుకు సాగుతున్నటువంటి హౌసింగ్ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూనే మేము ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. 270 కోట్ల రూపాయలు వచ్చే నెలలో రోడ్లను ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే 300 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేశాం. రోజు 270 కోట్ల రూపాయలతో చేయబోతున్నాం. అందుకే ఇవన్నీ కూడా ఒక ఆలోచన, ఒక దూరదృష్టి ఉంటే అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే అభివృద్ధి జరగదు. 10 సంవత్సరాలు ఈ ప్రాంతము 50 సంవత్సరాలు వెనుకకు పోయింది. ఒకప్పుడు కలకలలాడిన గ్రామాలు ఈరోజు కంగారుగా ఉండేటువంటి పరిస్థితికి తెచ్చిండ్రు. ఈరోజు మళ్ళా కలకలలాడించాలంటే ఈ 10 సంవత్సరాల్లో నా నియోజకవర్గాన్ని కలకలలాడించే బాధ్యత నేను తీసుకున్నా. తప్పకుండా అది చేసే తీరుతా. వేలాది కోట్ల రూపాయలు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా
ప్రాణాలు కోల్పోయిన భక్తుల ఘటన తనను కలిచివేసిందని సీఎం తెలిపారు. కాశీబుగ్గలో జరిగిన ఈ దురదృష్టకర ఘటన ఎంతో బాధాకరం. భక్తులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర ప్రజలందరికీ తీవ్ర విషాదం కలిగించిందని సీఎం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ గాయపడిన వారిని తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించవలసిందిగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశించారు. ప్రజల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. భక్తులు ఇకపై ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. కాశీబుగ్గ విషాదంపై రాష్ట్రమంతా దుఃఖంతో మునిగింది. ప్రజల భద్రతకు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది చేయని దానివల్ల 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు. అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన. ప్రాణం విలువైనది. అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు, దేవుని కోసరం పోయారు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం. ఓసారి సంఘటనలు జరుగుతాయి. జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను. కాశీబుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కొండ అందరూ కూడా లేచి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ మరియు పునరావాస పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వాసితులకు ఇది రెండోసారి అందుతున్న పరిహారం. 2016లో కూటమి ప్రభుత్వ పాలనలో 700 కోట్ల రూపాయలు పునరావాసం కింద పంపిణీ చేయగా 2025 జనవరిలో మరోసారి 900 కోట్లు పరిహారంగా చెల్లించారు. ఇప్పుడు 3వ దఫాగా 1000 కోట్ల పరిహారం పంపిణీ చేస్తూ ప్రభుత్వం పునరావాసంపై తమ కట్టుబాటును మరోసారి స్పష్టం చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణంతో పాటే నిర్వాసితుల పునరావాసానికి సమ ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో
ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదని మంత్రి అన్నారు. కల్తీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఆదేశాలతోనే కల్తీ మద్యం, నకిలీ మద్యం తయారు చేశామని ఆ కేసులో అరెస్టైన A1 జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జోగి రమేష్ ను అరెస్టు చేయబోతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఉదయం జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. నోటీసులు ఇచ్చి జోగి రమేష్ ను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు అనంతరం ఆయనను విజయవాడ సిట్ ఆఫీస్ కు తరలించారు. అరెస్టు సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్ద హైడ్రామా నడిచింది. ఉదయం 5 గంటలకే రమేష్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు జోగి రమేష్ తో పాటు ఆయన పిఏ ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అనుకోకుండా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం వల్ల తోపులాట జరిగిందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుర్ఘటన జరిగిన వెంటనే మంత్రి లోకేష్ హుటాహుటిన కాశీబుగ్గకు బయలుదేరారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యాన్ని, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత 4-5 ఏళ్లు నిర్మిస్తూ వచ్చి 4 నెలల క్రితమే ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు, పోలీసులకు ఇంతమంది భక్తులు తరలివస్తారని తెలియలేదు. గతంలో తాము వచ్చినప్పుడు ఎలాంటి రద్దీ లేకుండా దర్శనం చేసుకుని వెళ్లే వాళ్ళమని రెండోసారి వచ్చిన భక్తులు తెలిపారు. ఈసారి ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పారు. అక్కడ పైకి వెళ్లేటప్పుడు 2 మార్గాలుంటాయి. ఒకటి వెళ్లేందుకు, మరొకటి వచ్చేందుకు. దేవాలయంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం ఏర్పాటు చేశారు. తర్వాత 3-4 గంటలు విరామం ఇచ్చారు. తర్వాత సాయంత్రం దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం వెళ్లిన భక్తులు ఉదయం 11:30 ప్రాంతంలో ఎంట్రీ మార్గంలో వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేస్తారు కనుక ఎంట్రీ మార్గం మూసివేయడం జరిగింది. లోపల ఉన్న భక్తులు దర్శించుకొని బయటకు వస్తున్నారు. బయట ఉన్న వాళ్ళు మళ్లీ సాయంత్రం వరకు వేచి ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవాలని భావించారు. ఒకే మార్గం ఉంది కనుక అక్కడ తోపులాట జరిగింది. పై మెట్లలో ఉన్న వారు ఒక్కొక్కరు కింద వరకు పడుతూ రావడంతో ఈ ప్రమాదం జరిగింది. పై మెట్లలో ఉన్న వారు ఒక్కొక్కరు కింద వరకు పడుతూ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ గుడి గత 4-5 సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన 4 నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది. ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి, పోలీస్ సోదరులు కానివ్వండి, ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు. రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కావాలంటే అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళే దానికి అవకాశం ఉంది. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు 2 తలుపులు ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఎంట్రీకి, ఒకటి ఎగ్జిట్కి. గుడి అనేది పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం ఏర్పాటు చేశారు. దాని తర్వాత 3-4 గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు. పొద్దున వెళ్లాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు. సుమారుగా 11:30 ఎందుకంటే 12ంటికి గుడి ముయ్యాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది. సో లోపలున్న భక్తులందరూ దర్శించుకొని బయటికి వస్తున్నారు. బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండేగల అక్కడ తోపులాట జరిగింది. దాంట్లో ముందల పైన ఉన్నవారు, అంటే మెట్లు పై మెట్లో ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు. ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూస్తుంటారు, బ్యారికేడింగ్ వేశారు. కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ 2.5 ఇంచెసే చేశారు. జనరల్గా ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతంలో మినిమం 6 ఇంచులు
లోపలికి వేస్తారో అది అక్కడ చేయలేకపోయారు. అంతేకాకుండా ఒక సైడ్ మేము అందరం చూసాం, ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది, ఒక బియ్యం కూడా ఉంది, డైరెక్ట్గా సిమెంటే ఉంది. సో అటు పక్క పడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, కొంతమంది చనిపోతాం కూడా జరిగింది. ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి, మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా శాసనసభ్యురాలు శ్రీశక్కకి నేను ఫోన్ చేశాను. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.